దేవునికి స్తోత్రం. ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చి మనల్ని ఆశీర్వదించి మన కుటుంబాన్ని పోషింపచేస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 128వ కీర్తన 5వ వాక్యం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు సృష్టిని ప్రారంభించిన తర్వాత వాటిని ఆశీర్వదించాడు. జలచరములను ఆశీర్వదించాడు, నరులను ఆశీర్వదించాడు, 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. అతని మూలముగా మన జనములన్నిటిని కూడా ఆశీర్వదించుకుంటూ వచ్చు నీవు చేయు కార్యమంతటిని కూడా ఆశీర్వదించడానికి ఈరోజు సెలవిస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుని ఆశీర్వాదం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు చేసే ప్రతి చేతి పనిని, నీ ఆలోచనను, నువ్వు నడిచే మార్గాన్ని, నువ్వు ఉండే స్థలాన్ని, ప్రతిదీ కూడా ఆనందకరంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాకనే నేను నీ ముందే ఉంచాను శాపాన్ని, ఆశీర్వాదాన్ని. అయితే సియోను ఆశీర్వాదం కావాలని నువ్వు ఆశపడితే కనుక, దేవుని యందు నువ్వు భయభక్తుల్లో జీవిస్తే కనుక, నీ నిత్యము నీ కుటుంబం ఆశీర్వదించబడాలని కోరుకుంటే కనుక, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన తప్పక ఆశీర్వదిస్తాడంట. నీతిమంతుడుగా నువ్వు ఉంటే కనుక నీ తల మీదకి, నీ కుటుంబం మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. కనుక సియోనులో ఉన్నటువంటి ఆయన పరలోకపు సన్నిధి నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని నిత్య జీవ మార్గం అనేటువంటి ఆ మార్గంలో నడిపిస్తుంటూ ఆయన రక్షణ స్థలమైనటువంటి పరిశుద్ధ పరలోక పట్టణమైనటువంటి ఆశీర్వాదకరమైన పట్టణంలో నుంచి నిన్ను చూస్తూ ప్రతి ఉదయాన్ని నీకు కావలసిన ప్రతి ఉత్పత్తిని ఆయన అనుగ్రహిస్తూ నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కనుకనే ఒకరోజు ఆయనతో సియోను సితారా పట్టుకుని, సియోనులో ఆయన దగ్గర సిలువు సితారాతో మనం పాటలు పాడుతూ నాట్యమాడే ఆశీర్వాదాన్ని ఈరోజు నీకు, నీ కుటుంబానికి ఇచ్చి ఇహలోకమైన కావాల ప్రతి అవసరతను యేసునామములో నీ కుటుంబంలో తీరుస్తూ పరలోకపు సంబంధం ఆశీర్వాదాలతో నింపుతూ నిన్ను, నన్ను ఆశీర్వదిస్తున్నాడు. అట్టి కృప నీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.